ఎలా రోహితు చెప్పనా? 10వ తరగతి అయిపోయిందారా? అయిపోయింది. మరి ఇంటర్ ఏ కాలేజ్ జాయిన్ అవుతావురా? ఇక నేను కాలేజీ పోనా. ఏమేంద్రగా అట్లా అంటున్నావు? మరి 10 ఏళ్ళ నుంచి పోనే పడుతుంది బడికి, మళ్ళీ ఏం పోతా అన్న కాలేజీ పోనీ కదా. 10 ఏళ్ళ నుంచి పోనే పడుతుంది బడికి, మళ్ళీ ఏం పోతా అన్న కాలేజీ పోనీ కదా. ఎందుకురా అట్లా అంటున్నావు? పోవాలరా. ఏం పోనీగా. మరి ఏంద్రా మరి బర్రెలు కాస్తావు ఏంది? ఆ చదువుకుంటు కానీ బర్రెలు కాసుడేనా. ఇప్పుడు అట్లా అనిపిస్తుందిరా. నేను ఏమనుకున్నా సరే అన్న, నేను పోను. మా బాబుకి చెప్పి మంచిగా 2 బర్రెలు కొనివ్వమంట, పాల వ్యాపారం చేసుకుని బస్తా. పాల వ్యాపారం అంటే గప్చుల బండికి భయ్యా గప్ చుద్దేదో అన్నంత ఈజీ అనుకుంటున్నావా? పాల వ్యాపారం అంటే గప్చుల బండికి భయ్యా గప్ చుద్దేదో అన్నంత ఈజీ అనుకుంటున్నావా? ఏముందన్న, ఉద్యాలు లేవాలి, గుట్టం కాడికి పోయి గడ్డి వేయాలి, పాలు విండాలి, తీసుకుపోయి కేంద్రంలో పోసి వచ్చి కూర్చున్నామంటే నెలకు మస్తు బొచ్చడు పైసలు వస్తాయి. ఓహో, పాల వ్యాపారం అంటే గదే అనుకుంటున్నావా బిడ్డ? మబ్బుల 4 గంటలకు లేవాలి, లేచి దొడ్డికాడికి పోవాలి, దొడ్డికాడికి పోయి మొత్తం దొడ్డంతా సాఫ్ చేసుకోవాలి. సాఫ్ చేసుకొని ఇంకేం చేస్తావు? గడ్డి తీసుకొచ్చి గడ్డి వేయాలి, కుర్ది పెట్టాలి, నీళ్లు పెట్టాలి, బర్రెని కడుకోవాలి. బర్రె ఏమైనా పెండ కలర్ పెండ మొత్తం సాఫ్ చేసుకొని కళ్ళం వేసుకోవాలి. వేసుకొని అప్పుడు నువ్వు పాలు పిండుకునేసరికి పొద్దున 6 అవుతుంది. 6 గంటలకు తీసుకొని వచ్చి కేంద్రంలో పాలు పోసి రావాలి. నువ్వు గది అంత ఉంటుంది. అయినా ఆగ టీవీలో చెప్తారు కదన్న, పాల వ్యాపారం చేసి మస్తు పైసలు సంపాదించిన అని. వాళ్ళంతా ఇదంతా పని చేస్తారా? అవును. అయినా నేను జీతాన్ని పెట్టుకుంటా 2 బర్రెలు ఉండే. ఏం తమ్ముడు, 2 బర్రెలు కొనుక్కొని పాలన్నీ పెట్టుకుంటాను వాటిది అనుకున్నాం ఏంది? వాటికి ఏమేం కావాలో తెలుసా? తవుడు కావాలి, దాన కొనుక రావాలి, వాటికి తుమ్మిన తగ్గిన వాటికి దవాఖాన ఉంటే డాక్టర్ వస్తాడు, డాక్టర్ చూపియాలి. అది కట్టిందా పెయ్యనా కట్టిందా కట్టలేదు, మళ్ళీ ఇంజక్షన్ ఇవి అని ఎన్ని కథలు ఉంటాయి అనుకున్నావు వాటికి? ఇంకా పశువులకు కూడా డాక్టర్ కావాలా? అవును. ఇవన్నిటికన్నా చదువుకుంటా నేను చక్కగా రేపు పొద్దున పోయి కాలేజ్ జాయిన్ అవుతాడు నేను. ఏముందిరా, అవునన్నా, ఎప్పుడు చూడలేవు ఏమోరా, ఇట్లాంటిది ఉంటే అసలు కథనే వేర్రా. ఏం కథనే? అది పెళ్లి చేసుకుంటే మంచిగా ఉంటుందని చెప్పి అంటున్నారా? ఏముందిరా, ఎవరు పిల్లలు? నోరు మూసుకోరు, ఏమన్నా పోతాయి. అగో యాదనా, ఏమో ఇలా బాగా టిక్ టాక్ తయారైనది. ఇయ్యలేదే రోజు ఇట్లే ఉంటా. రోజు ఉన్నట్లేవే, ఇయ్యలేదు తేడా ఉందే. ముఖం చేంజ్ కనబడుతుంది. అవునే, ఇదే ముఖం మంచిది, అందంగా కనబడుతుంది, స్మార్ట్ బాయ్ లెక్క కనబడుతున్నాయి ఇవాళ. అంతేనా? పౌడర్ వేసుకున్నారా? అగ్గనే మరి నేను చెప్పింది ఏందో మరి నువ్వు రోజు ఇట్లే ఉంటాను మాట్లాడుతుంది కానీ ఇప్పుడు కొంచెం వేసుకున్నా ఏదో వెళ్ళిపోయాలేదో. ఏమైనా మరి గట్లా చూస్తారంత యాదన్నా, ఒక్క నిమిషంలో అయిపోతుండే. నువ్వు ఎవరు అమ్మాయి అమ్మా, ఒక అమ్మాయి పోయింది, సిటీ నుంచి వచ్చింది కావచ్చు. ఎట్లుందంటే సూపర్ అనుష్క లెక్కుందే. నిజమన్న, అమ్మ తోడు వస్తుంది. అరే సూపర్ అమ్మాయి. మాకేం తెలిసే, మాకేం తెలిసే. అరే జర్ర ముందు అయిపోయారు. అదే మరి మేము అనేది ఇటేమైందన్నా, ఎవరు తెలియదు, కొత్త కనిపించింది ఊర్లా. మన ఊరికి అంత మంచి అమ్మాయి వాళ్ళరా? ఏమో సిటీలోకి వచ్చినట్టుంది, మస్తుంది. అనుష్క లెక్కుంది. తెలుసుకుంటారా? నువ్వు తెలియదా అన్న?
మీ జర ముందుగా చూస్తుంటే అదే ఒక్క నిమిషం నేను ఏమంటున్నా, ఒక్క నిమిషం అయినది, ఒక్క నిమిషంలో ఇట్లా పోయింది ఇక్కడ తిరిగిందే లేదో నువ్వు వచ్చినావు అంతే అంతే. అవురా అందాదా ఆ పిల్ల ఎవరింటికి రావచ్చు? నాకేం తెలుసా అన్న. సరే కానీ ఏ డ్రెస్ వేసుకుందిరా? బ్లాగా వైట్ ఉంది, మనిషి వైట్ ఉంది, బ్లాక్ డ్రెస్ వేసుకుంది. ఇటే పోయిందా? ఇటే పోయింది. సరే ఎవరా అమ్మాయికి లైఫ్ ఇస్తున్నా పోనీ. ఏది అమ్మాయికి లైఫ్ ఇస్తుంది నేను. ఏ ఉపయోగనా? చూడరా ఏమున్నావు అన్న, ఇదే పంచాయతీ 4 సార్లు పిలిపించారు, మళ్ళీ ఆడోళ్ళ జోలికి పోతా అంటావు ఏందన్న? ఇదే పంచాయతీ 4 సార్లు పిలిపించారు, మళ్ళీ ఆడోళ్ళ జోలికి పోతా అంటావు ఏందన్న? ఇదంతా కాదు, ఇవన్నీ పోయినాయి. కానీ ఇప్పుడు ఆ అమ్మాయి ఎవరింటికి వచ్చిందో తెలుసుకుంటా, ఆ అమ్మాయి లైన్ చేస్తా, ప్రేమిస్తా, పెళ్లి చేసుకుంటా, లైఫ్ ఇచ్చేస్తున్నా. నిజంరా ఆనా, నీ మీద ఆనా, నీ మీద ఆనా. చూడు ఎటుపోయిందా? ఇటే పోయిందా? ఇటే పోయింది. సరే మన మీద జ్ఞానేశ్వరింది. ఆడ దొరకాలి, హైట్ తక్కువ ఉంటుంది కానీ అనుష్క బ్లాక్ డ్రెస్ ఇటే పోయిందన్నారు. ఒక్కసారి కనబడితే విడిచిపెడితే అబ్బా ఇప్పుడే పోవాలి. ఇవి వాళ్ళు చూసుకున్నా చూస్తున్నా ఇజ్జతే పోతుంది, బూట్ చూసిపోతాయి. హైట్ తక్కువ ఉన్న అనుష బ్లాక్ డ్రెస్ దొరికించుకోవాలి, నేను లవ్లో పడేసుకోవాలి. బుజ్జి ఇటు కరెక్ట్ చేసుకుని పోయిన రోజులనా? నువ్వు ఇటు చూడు, నిజం చెప్పు. ఓలు వాళ్ళదా? చికెన్ కచ్చిరా? చికెన్కు రాలేదు, ఇటు పోలేదు. నీళ్ళకి వచ్చిర్రా? నీళ్ళకి వచ్చిర్రు వాళ్ళనా? కరెక్ట్ చేసుకున్నా ఓలు వాళ్ళదా? నువ్వు ఇదే ఉన్నావా? ఇప్పుడు వచ్చావు నువ్వు? ఏమో అయిపోయిందా చిట్టి? ఇప్పుడు చిట్టి ఎవరు పడితే వాళ్ళకి ఎత్తుకుంటూ ఇస్తారా, మీ ఉన్నోళ్ళకి ఇస్తారా? తిన్నావా? ఏం కూర వేసినావా? తప్పేసినావా లేదా? గిట్ల వాళ్ళ పోయిరా గిరంగా? ఓ నల్ల బట్టలు వేసుకున్న పొల్ల పోయిందా గిట్టు? బండి మీద పోయినారు, ఎక్కించుకోపోయారు ఎవరన్నా? నేను బస్ స్టాండ్ కాడ చూసిన, మా బుర్రగాలు చూసి చెప్పిర్రు. మామూలు కాదు కానీ మాల కోసం చూస్తున్నా నేను. ఎందుకర్లు చూద్దామని. చూడలేవన్నాడు? అయ్యో ఆ పొలం నేను చూసిన. వాళ్ళు దాంతో బండికి పోయిర్రా అని అడుగుతున్నావు కదా, పోయిర్రని మేము అన్నాం. చూసిర్రా అంటే చూసినాం మనం, చూడలేదు అంటున్నావు కదా. అవును, నువ్వు చూడాలి ఇప్పుడు అలా చూస్తావా? పో అట్లా పో. ఇటా ఇటు పోయిరా? థమ్సప్ అదే తాగిరా? అంత తాగినావు. 2 తెచ్చిరా బాటిల్? 3 అయిపోయినాయా? 3 అయిపోయింది. ఎర్ర ముందు అయితే దొరకవచ్చు నాకు. పోతు మిగతా సరే
జర్ర ముందుగా వస్తాయి పోనా పోతుంటే తాగుతూ నువ్వు కూడా చల్లవాడు కడుపు. ఎండ్ల పడి తిరుగుతా ఆగున్నా నేను. ఆ కరెక్టర్ చేసుకున్న పొల్ల గురించి తిరుగుతున్నా. ఆ పొల్ల ఎలా దొరుకుతుంది ఏం కదా చూసుకుంటే ఇటేనా ఇటేనా అదే ఎవరి ఇంటికి వచ్చిందో కానీ. నమస్తే బాబానా. పోయేసా డ్యూటీకి పోయేసినావా? తిన్నావా? అబ్బాయినే ఉన్నట్టుందిరా. ఈ మహేష్ గారి ఇంటికి పోతున్నట్టుంది. రాక మారుతుంది అటు. అర్రే మర్రింది మర్రింది మర్రింది. ఇంటికి నక్కదా అబ్బా మహేష్ గారి ఇంటికి వచ్చింది. మహేష్ గారికి ఏమవుతుందో సరే ఏమన్నా కానీ నాలేదు కానీ నా పని నేను చేసుకుంటా. పోరగాళ్ళు చెప్పినట్టు అనుష్క లెక్కనే ఉంది కానీ కొంచెం హైట్ తక్కువ ఉంది. అబ్బా ఎట్లా వేసి లైన్లో పడేస్తా, ప్రేమిస్తా, పెళ్లి చేసుకుంటా, ఎట్లా కానీ లైఫ్ ఇచ్చేస్తా. పోదునా ఇప్పుడు నాకుది ఆగన్నా పోతా. ఇంత తొందరగా వెనకాల బోర్డు కరెక్ట్ కాదేమనిపిస్తుంది నాకు. కాదు ఇవాళ చూసినా రేపు మాట్లాడతా, ఎల్లుండి కలుస్తా, అవతలుండి మనిషిస్తా, ప్రేమిస్తా, పెళ్లి చేసుకుంటా, లైఫే ఇచ్చేస్తా. ఇప్పుడు కదా రేపు వస్తా. ఇక తక్కువ ఎదవల్ల నుంచి ఎందుకు ఫాలో అవుతున్నావు నన్ను? నువ్వు మంచిగా ఉన్నావు. ఆ ముచ్చట నాకు తెలుసులే. మ్యాటర్ ఏంటి చెప్పు. మ్యాటర్ కాదు కానీ నువ్వు బాగుంటావు. నేను బాగానే ఉంటాను. నీ వాచ్ సూపర్ ఉన్నది. యాపిల్ వాచ్, అందుకే సూపర్ ఉంది. ఎక్కడ కొన్నావు అది? సిటీలో, హైదరాబాద్. ఏది ఒకసారి చూపిట్టావా? నువ్వు చూసేది కాదులే. ముచ్చట చెప్పు ఫస్ట్. ఏంటి మార్నింగ్ నుంచి తెగ ఫాలో అవుతున్నావు? మామిడికాయ తీసుకుందామని వచ్చిన. పోయి కోసుకోపో. మీ ఊళ్ళో ఏమన్నా అంటే ఏమంటారు? ఇది తోటంతా మా తాతదేనాయి. నేను చెప్తున్నా కదా, కోసుకోపో. లేడా మీ తాత? లేడు. నువ్వు మామిడికాయ కోసం వచ్చినావా మా తాత కోసం వచ్చినావా? మామిడికాయ కోసం కాదు, మీ తాత కోసం కాదు. ఎందుకో? నీకోసమే వచ్చిన. అబ్బా సరే కానీ మా చింత చెట్టుది చింతకాయ అమ్మ ఉంటుంది మస్తు. మా తాత తోటలో కూడా మస్తు తీయగుంటాయి మామిడికాయ. అసలు ముచ్చట ఏం చెప్పు. ఒక మామిడికాయ ఇస్తే ఏమో నచ్చిన. నీకు అప్పుడే కదా చెప్పింది, పోయి కోసుకోపో. నువ్వే నీ చేతులతో తెంపియాలి. అబ్బా నేను తెంపిస్తేనే తింటావా? అయ్యో నీ సిగ్గు సల్లాగుండు. నువ్వు తెంపితే ఏం సామి సుట్లపాము చుట్టినట్టు చుట్టుకోపోతున్నావు? నా పేరు స్వామి కాదు. మరి ఏం పేరు చెప్పరాదు? నా పేరు యాదగిరి. అబ్బో ఏ గిరి? యాదగిరి. అబ్బో అక్కడ ఉందా? యాదగిరి ఆడ. అబ్బో పెద్ద గిరే. పెద్ద గిరినే మరి. ఊళ్ళో కూడా అందరు నన్ను పెద్దోడు పెద్దోడు అంటారు. నీకు ఒకటి చెప్పనా? అబ్బా చెప్పు. ఏంటిది? కొంచెం దూరం జరిగావా? పొట్ట అంతందా? నీ పేరు మంచిగా ఉంది, నీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కూడా సూపర్గా ఉన్నాయి. మరి నీకు నేను నచ్చిందా? మిమ్మల్ని ఎవరండి ఇష్టపడిన వాళ్ళు? ఈ కొద్ది సమయంలో మీతో మాట్లాడినందుకు ఫుల్ నవ్వుకున్నా, ఫుల్ హ్యాపీగా ఉన్నా.
నేనే ఇంత హ్యాపీగా ఉన్నా అంటే ఇంకా మిమ్మల్ని చేసుకునే అమ్మాయి మస్తు అదృష్టవంతురాలు. అబ్బా నా లవ్లో పడ్డదిరా. నేను అనుకున్నది సాధించిన. సరే నువ్వు అన్నం తినొచ్చినావా? మార్నింగ్ తిన్నా, మస్తు ఆకలి అవుతుంది, నేను ఇంటికి వెళ్తున్నా. అబ్బా ఒక మామిడికాయ తినిపించిపోవా? ఈ మామిడికాయ పొద్దు నుంచి అడుగుతున్నాడు. ఇగో ఈ మామిడికాయను ఇంటికి తీసుకుపోయి మంచిగా కోసి ఉప్పు కారం వేసి కడుపు నిండా తిను. పిల్ల కోరినట్టు కూరబడుతుంది. ఈ మామిడికాయ నేను కొయ్యన్నా? నువ్వు తినిపించిన మామిడికాయ నేను కొయ్యా. ఇది మామిడికాయ కాదు, నా గుండెకాయ. మా ఇంట్లో ఎవ్వరు తెలియకుండా దాచిపెట్టుకుంటుంది దీన్ని. ఎవ్వరికి చెప్ప కూడా చెప్ప, దీన్నే ఉంచుకుంటాను. పడుతుంది కదా, పిలువురా. అరే రోహిత్ ఒకసారి పిలువురా. చెల్లి మీరు పాప ఏ పిలువురా, ఏ పోనీ మీద పిలువు. యాదనా రోజు ఎట్రా ఇక్కడ కూర్చుంటారా? ఎట్రా ఏమైందిరా? ఇక్కడ కూర్చోని కూర్చో అన్న, ఇక్కడ కూర్చోను మధ్యరా. ఏ తాగుతా చెప్పు ఏమైందిరా? కాదే యాదన్నా, ఏమో చేస్తా అంటివి, ఏమో ముచ్చటి చెప్తివి, సప్పులే సైలేదు. ఏమైందే? వద్దన్నా ఏతుల కోకన్నా అని చెప్తిని ఈనకపోతివి. రే అయిపోయింది, అయిపోయిందిరా. ఏ ఊకానా పిచ్చోడా? అయిపోయిచ్చేసిన ఊకోనా లైన్లో పడ్డది, అయిపోయింది. లైఫ్ ఇచ్చిరా అంటే అర్థం చేసుకో. మాకు నమ్మబుద్ధి అయితే లేదే. మీరు నమ్మరు కూడా రా. ఏ జోకులు చేయకన్నా నువ్వు ఇంత జోకుని అన్ని. ఒక్క నిమిషం. ఏమిరా రోహిత్ చూసినావురా? అని చూస్తున్నాం అన్న. ఏమో అంటారు ఇప్పుడే నమ్మతలేదురా. అబ్బా అన్న నువ్వు తోపే. అబ్బా అన్న నువ్వు తోపరన్నా, సూపర్ అన్నా. చెప్పిన ముందే ప్రేమిస్తా అన్నా, లైన్లో పడేసుకుంటా అన్నా, లైఫ్ ఇస్తా అన్నా, ఇచ్చేసిన. ఏందనుకున్నావురా? పోతారా ఇక పెళ్లి పనులు ఉంటాయి కదరా చిన్న చిన్నవి. ఇప్పుడు స్టార్ట్ చేసుకోవాలి పెళ్లి పనులు, పోతాయి కదా. అబ్బో నీ ఏషాలు. ఏం రోహిత్ చెప్పానా? అంత మంచిదేనా? అంత మంచిది. మంచిగా పురుషాత్తు కూర్చున్నావు. పాస్ అయినావా? పాస్ అయినా. ఏ కాలేజ్ జాయిన్ అవుతున్నావు మరి? ఇప్పుడే పాస్ అవుతుంది కదన్నా, ఇక చూడాలి ఏదో ఒకటి కాలేజ్, మంచి కాలేజ్ చూసి జాయిన్ కావాలి.
కావాలి చదువుకోవాలి, చదువుకుంటే మంచిగా ఉంటుంది. గదే గదే చదువుకుందామనే, చదువుకోకపోతే బాగా వస్తు అవుతుంది. అందుకనే కాలేజీలో జాయిన్ అవుదామని చూస్తున్నా. మరి పెళ్ళి ఎప్పుడు చేసుకున్నావునా? చేసుకుంటా. అరే ఈ మధ్యలో భారత్ దగ్గర మస్తు రోజులు అవుతుంది. రోహిత్ నువ్వు గమ్మతున్నావు. నువ్వు భరత్ దగ్గర దానికి నేను పెళ్లి చేసుకోవాలా రోహిత్? నా భరత్ కోసం కాదన్నా, నెత్తి మీద తెల్లంటికి వస్తున్నాయని గుండి చేసుకొని తిరగబడుతుంది. రేపు ఎవడన్నా పిల్లి ఇస్తాడా నీకు? నాకెందుకే పిల్లలు, నా మరదలే ఉండే. ఓ మరదలే వాళ్ళు హైదరాబాద్ మా మామ బిడ్డ. నిన్న వచ్చింది ఆల్రెడీ ఇంటికి, ఈయనే ఉన్నది. నిన్న వచ్చిందా? నిన్న మన ఊర్లోకి వెళ్ళి ఒక ఆమె నల్ల డ్రెస్ తీసుకొని నడుచుకుంటూ పోయింది. ఆమెనే మహేష్ అన్న? ఆమెనా రోహిత్? నువ్వు చూసినావా? నిన్న చూసినా అన్న. ఆమె ఆమె నీ మరదలు ఎందుకు అవుతుంది అన్న? ఇంకా చేరిపోయాం యాదన్న లవర్ గా ఆమె. ఎవడు ఈతల యాదన్న లవరే, ఇద్దరు ప్రేమించుకుంటున్నారట. అది ఎప్పుడు వచ్చింది? అది వచ్చి 2 రోజులు అయితే లేదు. ఈ ప్రేమ ఎక్కడిది, కథ ఎక్కడిది? ఎవడు చెప్పిండి ముచ్చట? యాదన్ననే చెప్పిండు మాకు. యాదన్న చెప్పిండా? మన సంగతి చెప్దాం పా. మరదలు పట్టుకొని యాదన్ననే చెప్పిండు, ఇద్దరు లవ్ చేసుకుంటున్నారట. ఏం యాదన్న ఏమో మాట్లాడుతున్నావట బాగా? ఏం మాట్లాడినరా? నిన్న నీకేమో లవర్ ఉన్నారట ఈ ఊళ్ళే. అదంతా నీకెందుకురా? ఎవరు ఏందనే చూడవా? నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? ఎవరురా? అవు రోహిత్, ఆయన లవర్ ఎవలే? నువ్వేమో నీ మరదలని చెప్పబడుతుంది, ఆయన ఏమో నా లవర్ అని చెప్పుకో తిరగబట్టి. అరే నువ్వు మొన్న చూసింది అంటున్నావా? మేము ప్రేమించుకున్నాం ఇద్దరం. అది నా మరదలే. అరే అదంతా నీ ఇంటికాడ నువ్వు ఏమంటే చూసుకో. ఈడే కాదు, మేము ఇద్దరు ప్రేమించుకున్నాము, పెళ్లి చేసుకోబోతున్నాము. అది నిన్ను ప్రేమిస్తాందా? తొలకరా పోయి ఇప్పుడు అవసరం అనుకుంటే. ఇద్దరం ప్రేమించుకుంటున్నాం, పెళ్లి చేసుకోబోతున్నాం. నేను లైఫ్ ఇచ్చేసిండ్రా. ఏం మాట్లాడుతున్నావు? తలకే పని చేస్తుందా నీకు? అరే ముందు వదులురా. నువ్వు అక్కడ తెలుసుకొని మాట్లాడు. ముందు లైఫ్ ఇచ్చినా చెప్తున్నా కదా నేను. రోహిత్ పోయి ఎక్కించుకురాపో. గట్ట మాట్లాడు. ఏంద్రాబాయ్ మీదకి వస్తున్నావు? ఏదైనా ఉంటే తెలుసుకొని మాట్లాడలేదు. అచ్చి గల్ల పడుతున్నావు, చిన్న పెద్ద తేడా లేకుండా. అవన్నీ నడవ ఇక్కడ మాట్లాడకు, వాళ్ళు వచ్చేదాకా. వచ్చింది కదా. అందుకే నువ్వంటే నాకు ఇష్టం, ఈ కుళ్ళు జోకులకి. చూసినావరా? నమ్మినావా? సంధ్య ఆపు. ఆయన లవ్ చేస్తానవా? గైన లవ్ చేసాడేంటి బావా? చిచ్చి, నేనెందుకు లవ్ చేస్తా? ఈ ఊరు కొత్తగా వచ్చిన, నాతో మాట్లాడే వాళ్ళు ఎవ్వరు లేరు. ఆయన చేసే కుళ్ళు జోకులకు నవ్వుతే నాకు టైం పాస్ అయ్యేది, అందుకే మాట్లాడుతున్నా. దానికే నేను లవ్ చేస్తాను. ఆయన ఏజ్ ఏంది, ఆయన ఏంది ముదిరిపోయిన బెండకాయని పట్టుకొని లవ్ చేస్తాను అంటున్నావు? చిచ్చి. ఏ రోహిత్ జరుగు, నేను ఇంటికి పోవాలి. సంధ్య 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 నేను అది పెళ్లి చేసుకోబోయే పిల్ల, దాని జోలికి వచ్చినాం అనుకో యాదన్నా. ఏమో లవ్ అంటే కదనే. ఏమైనా లవ్ అంటివి, లైఫ్ అంటివి ఏమైందన్నా? వాళ్ళకి ఇప్పుడు అనిపిస్తుందిరా, లవ్ చేయబోతే ఏనా లాగినింది. చెప్తింటివా నువ్వు అసలు ఏమున్నావా?